ఇవే మీకు ఫ్యాక్ట్స్ మోస్ట్ ఆఫ్ యూకి తెలుసు కదా, నాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉంటుంది. కేసు ఎక్కడి వరకు వచ్చింది కూడా మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఈరోజు వీఆర్ హ్యావింగ్ దిస్ ప్రెస్ మీట్ విత్ రిగార్డ్ టు 2 ఇన్సిడెంట్స్. ఒకటి ఆన్ 10th రోజు కూకట్పల్లి పిఎస్ లిమిట్స్లో అపార్ట్మెంట్స్లో జరిగిన ఒక మర్డర్ గురించి, అండ్ సెకండ్ నిన్న ఒక రాబరీ ఇన్ శంకర్పల్లి పిఎస్ లిమిట్స్ జరిగింది, దాని గురించి. సో విల్ స్టార్ట్ విత్ దట్ కూకట్పల్లి, అది ఫస్ట్. సో మీ అందరికి ఐడియా ఉంది, ఇట్ వాజ్ చాలా కవర్డ్ మ్యాటర్ ఇది. ఆన్ 10th రోజు కూకట్పల్లిలో స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో ఒక విక్టిమ్ రేణుకా అగర్వాల్ వాళ్ళని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు, ఒకళ్ళు హర్ష, ఇంకొకళ్ళు రోషన్, వాళ్ళకి చంపేసి వెళ్ళిపోయారు. సో దాంట్లో ఈ హర్ష అనే పర్సన్కి వాళ్ళు ఒక ఫ్యూ డేస్ ముందు ప్రయర్ టు ద మర్డర్ ఎంగేజ్ చేశారు యాజ్ అ హౌస్ హెల్ప్గా. ఆయన హీ బిలాంగ్స్ టు రాంచీ ఆఫ్ జార్ఖండ్. అండ్ ఆయనతో పాటు ఈ రోషన్ అనే వ్యక్తి, ఆయన కూడా అక్కడే అదే అపార్ట్మెంట్స్లో ఇంకో ఫ్లోర్లో ఇంకొక వాళ్ళ ఇల్లులో పనిచేసేవాడు. సో దే థాట్ దట్ వాళ్ళకి చాలా ఈ డబ్బులు ఉన్నాయి అండ్ జ్యువెలరీ కూడా ఉంది. ఆ ఆశతో వెన్ నోబడి వాజ్ దేర్ అట్ ద హౌస్, ఆ విక్టిమ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సన్ వర్క్కి బయటకు వెళ్ళారు. వెళ్తే ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ ద ఇంకొక మేడ్ వాళ్ళ ఇంటిలో పనిచేస్తుంది, ఆమె వెళ్ళిపోయినాక దీస్ పీపుల్ ఫస్ట్ హిటర్ విత్ ప్రెషర్, అక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్తో, దాని తర్వాత కట్టేసి దే స్లిట్ హర్ థ్రోట్ అండ్ వెంట్ అవే విత్ వాట్ ఎవర్ వాల్యుబుల్స్ వాస్ దేర్ ఇన్ ద హౌస్. సో దానికి మనకి ఒక 2 days పడింది టు ట్రేస్ దెమ్. మల్టిపుల్ టీమ్స్ తయారు చేశాము ఆఫ్ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ కలిసి ఎఫర్ట్స్ చేశారు. సో నిన్న లేట్ నైట్ ఫైనలీ ఇన్ రాంచీ దగ్గర వాళ్ళ ఇద్దరు అఫెండర్స్ మనకి దొరికారు. సో ఈ ఇద్దరు అఫెండర్స్ ఆ దగ్గర ఉన్న వాళ్ళు ముందు నుంచి పరిచయం. దాంట్లో వీళ్ళింట్లో పనిచేసే హర్ష, హూస్ ద మెయిన్ అఫెండర్, హీ హ్యాజ్ అ హిస్టరీ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్, అంటే డ్రగ్ కన్జ్యూమ్ చేసే, మనకి దాని గురించి కొన్ని డాక్యుమెంట్స్, అంటే ఆయన ఒక రీహాబ్ సెంటర్ కలకట్టాలో కూడా అడ్మిట్ అయ్యాడు ఫర్ డ్రగ్ రీహాబిలిటేషన్ కోసం. సో నిన్న కూడా మన వాళ్ళకి పట్టుకుంటప్పుడు కూడా హీ వాజ్ అండర్ ఇంటాక్సికేషన్ ఆఫ్ డ్రగ్స్ అని తెలుస్తుంది. సో ఆయనతో పాటు ఆయనకి ఈ రోషన్ వాళ్ళ బ్రదర్ హూ హెల్ప్ దెమ్ అక్కడ దాచిపెట్టడంలో హెల్ప్ చేయడానికి ఆయన కూడా అప్రిహెండ్ చేశాం. సో ఈ ముగ్గురికి అక్కడ కోర్టులో, లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈరోజు ట్రాన్సిట్ వారెంట్ తీసుకొస్తాం అక్కడ నుంచి. సో వీళ్ళు ఇక్కడ మర్డర్ జరిగిన వెంటనే బైక్లో బయటకు వెళ్ళిపోయి హఫీజ్పేట్ దగ్గర ఒక క్యాబ్ ఎంగేజ్ చేసుకొని ఆ క్యాబ్ ద్వారా రాంచీకి చేరుకున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ మన టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ వాళ్ళకి ఫాలోఅప్ చేయడంతో దాని కాకుండా క్యాబ్ వాడు డ్రైవర్ తీసుకున్నారు, మీడియాలో చాలా చూసి ఇలా జరిగిందని ఆయన కూడా వాళ్ళ ఓనర్ ద్వారా, ఆ క్యాబ్ కంపెనీ ఓనర్ ద్వారా ఇన్పుట్స్ ఇచ్చాడు. సో అదితో మాకు కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అది వచ్చినాక వీ హ్యావ్ ఎనీవే మా టీమ్స్ వీ హ్యాడ్ ప్లాన్ ఫర్ దిస్ టు గో టు రాంచీ అండ్ ఆల్. సో అక్కడ ఎఫర్ట్స్ చేసుకొని లోకల్ పోలీస్ హెల్ప్ ద్వారా వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ మ్యాటర్? అలాగా డైవర్షన్ చేశారు, దాన్ని ఏ విధంగా ట్రేస్ చేశారు సార్? డీసీపీ విల్ టెల్ యూ.